అందరూ దేవుని వాక్యం తెలిసి ఒక 25 నిమిషాలు ఆలస్యమైంది, అయినా 25 నిమిషాలు మనం కూర్చుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నా. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానం నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణము విసుకయు ఉన్నట్లు పాపాత్ములు తమ వ్యతిరేకముగా చేసిన తిరస్కారమును ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రియులారా, ఈ 12వ అధ్యాయంలో మొదటి వచనం నేను మాట చదివాను. ఇంత గొప్ప సాక్షి సమూహం అని మూడవ వచనం చదువుతున్నాను. మీరు అలచట పడకయు మీ ప్రాణం విసుకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తును తలంచుకొనుడి. ప్రియులారా, ఈ హెబ్రీయులకు రాసిన పత్రికలో మొదట మనం చదువుకున్న 12వ అధ్యాయం మొదటి వచనంలో ఇంత గొప్ప సాక్షి సమూహం వారు మనల్ని మేఘముల వలె ఆవరించి ఉన్నారు. 11వ అధ్యాయంలో దేవుని కొరకు నమ్మకంగా బ్రతికిన విశ్వాసుల జాబితా ఉంది. వ్యభిచారములో పట్టబడిన వారు, ఇంకా పలు రకాలైన పాపంలో ఉన్న వారిని దేవుడు ఆకర్షించి వారు రక్షించి తన పిల్లలుగా స్వీకరించి వారు భక్తిలో సాగుతుండగా వారి పేర్లు ఈ గ్రంథంలో రాయబడ్డాయి. దేవునికి మహిమ కలుగునుగాక. వారందరినీ 11వ అధ్యాయం చెప్పి 12వ అధ్యాయంలో ఇంత గొప్ప సాక్షి సమూహం అన్నారు. అనగా మనకంటే ముందున్న భక్తులు, మనకంటే ముందు ఉన్న దేవుని పిల్లలు, వారు శ్రమల గుండా వెళ్ళారు కానీ దేవుణ్ణి వదిలిపెట్టినవారు కాదు. ఏనండి, వారు శ్రమల గుండా వెళ్ళారు, శోధన గుండా వెళ్ళారు, బాధల గుండా వెళ్ళారు, కష్టాల గుండా వెళ్ళారు కానీ అన్ని బాధలు భరిస్తూ దేవునికి దూరమైన వారు కాదు. వారు దేవుని నమ్మిన తర్వాత శ్రమలు వస్తే ఈ శ్రమ ఎందుకు వచ్చిందని దేవుని నిందించిన వారు కాదు. దేవుని నిందించి ఎందుకు వచ్చింది ఈ బాధ అని ఒక్కరు కూడా దేవుణ్ణి నిలదీసిన వారు కానే కాదు. అందుకే వారిని చూడండి. మీరు భూమి మీద భక్తి జీవితాన్ని కొనసాగించడానికి బలహీనత ఏర్పడిందా? అయితే వారిని చూడండి. పాత నిబంధన ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఈ రెండు, కొత్త నిబంధన పాత నిబంధనలో వారు శ్రమ అనుభవించారు కానీ దేవునికి దగ్గరయ్యారు. శ్రమ పొంది ఉంట నాకు మేలాయను అన్నాడు. చూసారా, శ్రమ పొంది ఉండము చేత నాకు మేలాయను అన్నారు. అలాగైతే ఆ భక్తుల జీవితాలు అన్నీ మనము చూడలేము కానీ, వినండి, ఆ భక్తుల జీవితాన్ని మనం అందరినీ మనం చూడలేము కానీ కనీసం ఈ మధ్యాహ్నం వేళ ఒకరిద్దరు చదువుకుందాం. వారు ప్రభు కోసం ఎలా సాగారో మనము కూడా సాగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వారి జీవితం చూద్దాం. రండి 11వ అధ్యాయంలోకి రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం నేను 24వ వచనం చదువుతున్నా, లేక 23వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం చదువుతున్నా. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడు ఉంటూ చూసి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతను దాచిపెట్టి, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమును ఎంచుకొని, దేవునికి మహిమ కలుగునుగాక. మోషే చరిత్ర, ఆయన పుట్టుక మనకు తెలుసు.
ఆయన ఎలా పుట్టాడో, పుట్టిన తర్వాత ఆయన ఎంత బాధ అనుభవించాడో అవన్నీ మనకు తెలుసు. అవన్నీ నేను చెప్పట్లేదు. కానీ పెద్దవాడైన తర్వాత వాస్తవంగా మోషే రాజు ఇంట్లో ఉన్నాడు. చిన్నప్పటి నుంచి రాజు ఇంట్లో పెరిగాడు. కానీ రాజు పద్ధతులు, రాజు కుటుంబానికి ఉన్నటువంటి ఆ లక్షణాలు అతను అలవోర్చుకోలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఉన్నది రాజు ఇంట్లో, పెరిగింది రాజు ఇంట్లో, కానీ రాజరిక బలవాట్లు మోషేకు రాలే. ఇప్పుడు అంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యం. మరి కదా, క్రీస్తు కొరకై నిందించబడ్డము నాకు భాగ్యం. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత, మందిరానికి వెళ్తున్న తర్వాత మన ఊర్లో వాళ్ళు మనకు అడ్డుపస్తారు. మనతో మొన్నటిదాకా విగ్రహాలు చేసి, సినిమాకి వెళ్ళి, షికారు చేసి వీళ్ళంతా ఏం ప్రార్థన లేరా అంటారు. మనల్ని బలహీనపరిచేవారు మన వెంట ఉంటారు. చాలాసార్లు వారు బలహీనమైన మాటలు పట్టుకొని మనం బలహీనపడతా ఉంటాం. మనకు మనమే చాలాసార్లు బలహీనపరుచుకుంటాం. టైం అయిపోయింది, ఇప్పుడేం, మన భయంగా ఇప్పుడేమి అని మనకు మనము బలహీనపరుచుకుంటాం. మోషే రాజరిక కుటుంబంలో ఉన్నాడు, కానీ రాజుగా వారిని ప్రేమించినవాడు కాదు కదా. రాజు కుటుంబంలో పెరుగుతున్నాడు, కానీ ఆ తర్వాత రాజులు అవ్వాలని కానీ లేక పెత్తనము చేయాలని అనుకున్నవాడు కానే కాదు. క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యం కదవేనా. క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యం అంటూ అల్పకాల పాప భోగం అనుభవించడం కంటే అన్నాడండి. కొద్ది కాలము జీవించే ఈ జీవితానికి ఈ పాపములో పడిపోయి అది సుఖమని బ్రతుకుతే దాని వెనక ఉన్న శిక్ష అతనికి అర్థమైంది. కాబట్టి దానికి దూరంగా బ్రతకాలనుకున్నవాడు మోషే. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ మాట నేను మళ్ళీ చదువుతా చూడండి. 26వ వచనం, 20 వరకు చదువుతున్నా. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యం ఎంచుకొని అల్పకాల పాప భోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రజలతో, దేవుని సువార్తలో ఒక్కోసారి చాలాసార్లు దేవుని కృపను బట్టి ఒక మాట చెప్తాను. ఇంచుమించు ఒక 10 ఊర్ల నుంచి మన చర్చికి వస్తారు, కానీ ఒక్క రాత్రి ఒక్క ఊర్లో మేము నిద్ర చేయలే. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక్క రాత్రి ఒక్క ఊర్లో మేము పడుకోలే. రాత్రి 10 అవుతుంది, ఆటోలు ఉండేవి కాదు, అప్పుడు బండి ఉండేది కాదు. ప్రార్థన చేసుకుంటాను, ప్రభువా వెళ్ళాలి, ఏదో అనుకూలపరచుడు. విశ్వాసులంతా ఉండన్నా, మంచం వేస్తాం, భోజనం ఉండన్న మా దగ్గర అంటే నా కోసం దేవుడు ఏదో ఒకదో పంపిస్తాడమ్మా అనుకునేవారు. ఏదో ఒక వాహనాన్ని పంపిస్తాడు, ఎవరినో ఒకరు నా కోసం పంపుతాడు అనుకొని ధైర్యంగా ఉంటే ఎన్నోసార్లు నా కొరకు ఆటోలు, నా కొరకు బళ్ళు వచ్చి ఎక్కించుకొని అందించిన దినాలు చాలా ఉన్నాయి. ఒకసారి మేము స్థానికారులు మీటింగ్ పెట్టాం, సువార్తకుడు పెట్టి రోడ్డు మీదకి వస్తే ఏమి లేవు. ఎన్ని లారీ, అప్పుడు నక్సలైట్లు బాధ, ఎక్కించుకునే వాళ్ళు కాదు. నాకు బైబిల్ సెన్స్ ఉంది. నేను అక్కడ రోడ్డు మీదకి వచ్చాం. లారీ అంత దూరం లారీ వెళ్ళి వెనక్కి వచ్చాడు. పాస్టర్ గారు వందనాలండి అన్నాడు. ఎక్కడికి వెళ్ళాలి సార్? కొంటకు వెళ్ళాలా? వాస్తవంగా మేము ఆపమండి, మాది పార్సల్ బండి, అది మీ బైబిల్స్ అని చూసి వెనక్కి వచ్చిన ఎందుకో ఎక్కించుకపో అని ప్రభు ఆత్మ నన్ను ప్రేరేపించిండు అని. అలాంటి అనుభవాలు ఎన్నో మా జీవితంలో. దేవునికి మహిమ కలుగునుగాక. అలాంటి అనుభవాలు దేవుని పనిలో అది కష్టమే. చాలాసార్లు తడుచుకుంటూ, చాలాసార్లు నడుచుకుంటూ, చాలాసార్లు మాట చెప్ప చాచికలకు కూడా నడిచి వచ్చిన దినాలు నాకు తెలుసు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు అననుకూల పరిస్థితుల్లో తన మహిమగల పరిచర్య కాబట్టి పోయిన పరిచర్యకు పోయిన మనము తన మహిమగల సువార్త పని కాబట్టి నా విషయము దేవునికి బాధ్యత ఉందని ఎరుగుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. అలా ఎంచుకునేవాళ్ళు.
ఇప్పుడు మోషే అంటాడు, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడము నాకు మేలు. నిజంగా అండి. ఇంకో మాట చెప్పనా, మోషే ఆనాటి విద్యలు అన్ని నేర్చుకున్నాడు. మోషే సకల విద్యలో ప్రవీణుడు. ఆయనకు రాని విద్య లేదు, ఆయనకు రాని భాష రాదు, ఆయనకు రాని ఆ రోజుల్లో ఆయనకు రాని విద్య లేదు, ఆయనకు రాని భాష లేదు. అంత టాలెంట్ కలిగిన ఆయన అంటాడు, క్రీస్తు విషయమైనంత గొప్ప భాగ్యం దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం నాకు మేలు అన్నాడండి. ఐగుప్తు ధనము కంటే, ఐగుప్తు భాగ్యము కంటే, ఆ సుఖ సౌఖ్యాల కంటే నేను క్రీస్తు కొరకు శ్రమ పడతాను, క్రీస్తు కొరకు బాధపడతాను అన్నాడండి. ఒక మాట చెప్పనండి, మోసేకు పేరుంది. మోసే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. చెప్పండి ఎట్టాడు? మోసే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవుని ఇల్లు అనగా దేవుని సంఘం. దేవుని సంఘములో మోసే నమ్మకమైన వాడు. ఇబ్రాయ పత్రిక 3వ అధ్యాయంలో మాట ఉంటుంది, మోసే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మోసే నమ్మకమైన వాడు కాబట్టి మహిమగల దేవుడు రాయ్ అని అపోస్తలుడైన పౌలుతోటి మోసే జీవితం రాపించాడు. మోసే నమ్మకమైన వాడు. మోసే ఎట్టడు అలాగైతే ప్రియులారా, మనము కూడా నమ్మకమైన వారిగా ఉండాలి. దేవుని సంఘములో లేక మనమున్న ప్రాంతంలో, మనమున్న ఊరిలో, మనమున్న కుటుంబంలో నమ్మకమైన వారిగా ఉండాలి. ఎట్లా? నమ్మకమైన వారిగా ఉండాలి. మోసే నమ్మకమైన వాడు. మనకు కూడా దేవుడు నమ్మకంగా ఉండాలి. మన విషయం చూస్తున్నవాడు. నమ్మకత్వంలో ఓడిపోతే ఇంకా ఏది చేసినా దేవుని లెక్కలోకి రాదు. ఒక మాట మళ్ళీ చదువుతాను చూడండి, 27వ వచనం లేక 26వ వచనం మధ్య భాగం చదువుతున్నాం. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నాడు ఒప్పుకొనలేదు. ఎలానగా అతడు గమనించిన మాట, అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. దేవునికి మహిమ కలుగును గాక. అతడు అనగా మోసే కలుగబోవు బహుమానం అనగా భూమి మీద, గమనించిన మాట, భూమి మీద దేవుని కొరకు నమ్మకంగా ఉంటే, భూమి మీద దేవుని ప్రజలతో శ్రమను పడితే, భూమి మీద దేవుని కొరకు నింద అది భాగ్యం గెలుచుకుంటే కలుగబోవు ఒక బహుమానం ఉంది. ఈ నమ్మకత్వాన్ని బట్టి, ఈ ధైర్యాన్ని బట్టి, ఈ సమర్పణ బట్టి కలుగబోయే ఒక బహుమానం ఉంది. దాన్ని చూస్తూ బ్రతికాడు. దేవునికి మహిమ కలుగును గాక. దాన్ని చూస్తూ బ్రతికాడు. కలుగబోయే బహుమానం దాన్ని చూస్తూ తన విశ్వాస జీవితాన్ని కొనసాగించాడండి. తనతో ఉన్నవారు అవమానపరిచారు. నువ్వేనా భక్తుడివి, నువ్వే సేవ చేసేది, మా వల్లవదా అని 100 మంది అతని మీద లేచారు. కానీ మోసే చెక్కు చెదరలేదండి. ఎవరు నమ్మాడో ఆ దేవుని గురించి బాగా ఎరిగాడు. ఎవరు నమ్మాడో ఆ దేవుని గురించి ఎరిగినాడు కాబట్టి రాజు పడక బ్రతికాడు. ఒకసారి మోసే దేవునితో అన్నాడు, దేవ నువ్వు నాతో రావాలయ్యా అన్నాడు. 32వ అధ్యాయంలో దేవుడు అన్నాడు, నేను నీతో రానన్నాడు. మోసే అన్నాడు, నీవు నాతో రాకపోతే నేను ప్రయాణము చేయనయ్యా అన్నాడు. రాను అన్న దేవుడే మోసే మాట విని ఇప్పుడు అన్నాడు, మోసే నీతో వస్తానయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. మోసే నువ్వు రాకపోతే నా ప్రయాణము వ్యర్థమవుతుంది, నువ్వు రాకపోతే నా జీవితం అగోచరమవుతుంది, నువ్వు రావాలి, నువ్వు వస్తే పోతా, లేకపోతే ఆగిపోతా అని ప్రభుతో చెప్పగా, అమ్మ వినండి, ప్రభుతో చెప్పగా ఇప్పుడు దేవుడే మోసతో ప్రయాణమయ్యాడండి. నిజంగా మన జీవితాలు, మోసే జీవితాన్ని మనం చదువుకొని లేక వింటున్నప్పుడు మనం పరీక్షించుకోవాల్సిన వారమండి. మోసే జీవితాన్ని లేక చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు తన జీవితంలో ఉన్న ఆ లక్షణాలు ఏమైనా మన కోటనుందా అని మనం ఆలోచన చేయవలసిన వారమైన. ఆయన మనిషి, ఆయన భక్తి చేసిన వాడే. మనము నమ్మిన దేవుడిని ఆయన నమ్మాడు, మనకులాగా బాప్తిసం పొందాడు, మనకులాగా ఆరాధించాడు. మనకంటే అద్భుతమైన మనిషే కాదు, మనలాంటి మనిషే, కానీ మనలాంటి భక్తి కంటే ఎక్కువ భక్తి చేసిన వాడు ఆయన. అంటే మనం రాజీ పడి బ్రతుకుతాం, ఆ రాజీ పళ్ళ. దేవుని మందిరానికి వెళ్తుంటే అవమానం, మళ్ళా
అయినా వారి వైపు చూడలేదు, కానీ ప్రభు వైపు చూసి తన యాత్ర సాగించాడండి. మోసే జీవితం నిజంగా మనకొక సవాల్. మోసే జీవితము మనకొక పాఠం అండి. ఎన్ని ఇబ్బందులండి. మోసే సేవా జీవితంలో నలిగిపోయాడు. తనతో ఉన్న విశ్వాసులు, తన సంఘ సభ్యులు మోసేను కించపరిచారు, అవమానపరిచారు, వేదనకు గురి చేశారండి. ఆయన వారి కొరకు ఆయన 40 రోజులు ఆయన ప్రార్థన చేశాడండి. బాధ పెట్టిన వారి కొరకై, హింసించిన వారి కొరకై, కష్టపెట్టిన వారి కొరకై అతను 40 రోజులు ప్రార్థన చేశాడండి. ఒకసారిగా చాలాసార్లు చేశాడు. మోషే అనువాడు ఏమయ్యాడు అన్నారండి. మోషేని ఏమన్నారు? వాడేడు అన్నట్టు. ఒక్కసారి 1,00,000 మందిని నడిపించి బాప్తిసం ఇచ్చి సంగమంగా కూర్చొని వారు నడిపించే నాయకుడిగా ఉండగా మోసాను వాళ్ళు అన్నారు, మోసే అనేవాడు ఏమయ్యారా అన్నారండి. అంటే ఆత్మీయ నాయకుడిని లేక సంఘ కాపరిని తోలనాడి మాట్లాడారు, కానీ ఆయన మౌనంగా సాగిపోయాడండి. మోషేను చాలా తోలనాడారు, పక్క జరగమన్నారు. నువ్వేనా భక్తి చేసేది, మా వల్ల కాదా అని వ్యతిరేకించారండి. ఆయన మోషే వారికి ఒక్క మాట కూడా అనక ప్రభువును బట్టి, ప్రభు ఇచ్చే బహుమానాన్ని బట్టి అతడు సాగిపోయాడు. అందుకే దేవుడు అన్నాడు, మోసే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడండి. ఎట్టాడు మోసే ఇల్లంతట్లో? దేవుని సంఘములో మోసే నమ్మకమైన వాడండి. దేవుని సంఘంలో పిల్లలు ఎవరండి? దేవుని సంఘంలో ఒకవేళ మనం నమ్మకంగా ఉండకపోతే మహిమలో ఒకరోజు మన నమ్మకత్వాన్ని పరిశీలన చేస్తాడు దేవుడు. మనం మోషేలాగా నమ్మకంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి. దేవునికి కావాల్సిన నమ్మకస్తుడు. ఒక్క మాట చదువుదాం చూడండి. నమ్మకస్తులకి ఏం దొరుకుతుంది? సామెతల గ్రంథం చూద్దాం. చూద్దాం, త్వరగా చూద్దాం. 28వ అధ్యాయం 20వ వచనం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగు, దేవునికి మహిమ కలుగునుగాక. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. చూసారా మాట? తీసుకొస్తున్నమాట ఆ మాట చదువుకోండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగు. మోషే నమ్మకంగా ఉన్నాడు, దేవుని చేత దీవించబడ్డాడు. మోషే నమ్మకస్తుడు కాబట్టి లోక భోగం, పాప భోగం, లోక సంబంధమైన ఏమైనా కట్టర్లేదు అనుకున్నాడు. రాజరికాన్ని వదిలేసాడు దేవుని కొరకై. మనం చిన్నవి కూడా దేవుని కొరకు వదిలేయలేం. మోసే జీవితంలో ప్రియులారా ఎంత గొప్ప మాటలండి. ఇక్కడ మనకేం చెప్తున్నమాట? మనకు ఒక మాట, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా. అలాగైతే దేవుడు మన నమ్మకత్వాన్ని చూస్తాడు. వినండి, దేవుడు మన నమ్మకత్వాన్ని చూస్తాడు. ఏది దేవుడు అప్పగించాడు సంఘంలో మన బాధ్యతను చూస్తాడు, అందులో నమ్మకత్వాన్ని చూస్తాడు దేవుడు. మోసే జీవితం ఎంత చదివినా చదవబుద్ధి అవుతుందండి. ఇశ్రాయేలీయులు ప్రజలు పాపం చేస్తే దేవుని కోపం వస్తే దేవునికి ఇజ్రాయేలీకి మధ్య నిలబడ్డాడండి. నువ్వు ఒకవేళ వాడిని శిక్షిస్తే నా పేరు నీ జీవగ్రంథంలో తొలగించు అన్నాడండి. అంటే దేవుని కోపానికి మోషే అడ్డుపడ్డాడు. నువ్వు ఒకవేళ కొట్టాలనుకుంటే నన్ను కొట్టు, వాళ్ళ పేర్లు తొలగిస్తే నా పేరును తొలగించు అని ప్రజల కొరకై కాపరిగా దేవునికి మధ్య, ప్రజలకు మధ్య అడ్డుపడ్డాడండి. నిజంగా అందుకే దేవుని సంఘములో మోషే నమ్మకమైన వాడన్నాడు. అలాగైతే ఈ మధ్యాహ్న వేళ మనము దేవుని నమ్ముకున్నాం, దేవుని సంఘంలో చేర్చబడ్డాం. దేవుని సంఘములో మన నమ్మకస్తులుగా ఉన్నామా? దేవుని సంఘములో మనం నమ్మకస్తులుగా ఉందామక? నేటి వరకు నమ్మకస్తులుగా ఉన్నామా? అయితే నేటి నుంచే మనము నమ్మకస్తులుగా బ్రతకడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. జరిగింది జరిగిపోయింది, నేటి నుంచి నమ్మకస్తులుగా బ్రతుకుతారా అని ప్రబడుతున్నాడు. చిన్న తుచ్చమైన వాటికి, చిన్న బలహీనతకు రాజీపడి బ్రతికి
దేవుని దగ్గర నమ్మకత్వాన్ని కోల్పోతున్నామండి. దేవుని దగ్గర నమ్మకత్వాన్ని కోల్పోతూ ఉన్నాం. కాబట్టి మధ్యాహ్న వేళ మోషే నమ్మకమైన వాడు, మోషే దేవుని ప్రజలతో అనుభవించడానికి ఇష్టపడినవాడు, మోషే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నవాడు. ఒక మాట 119 క్రితం ఏమిటంటే, శ్రమ పొంది ఉంట నాకు మేలాయను అన్నాడండి. రాసిన భక్తుడు శ్రమ పొందుట నాకు మేలాయను, నా శ్రమలో నేను దేవుని కట్టడము నేర్చుకున్నాను అన్నాడండి. ఏమి నేర్చుకున్నాడు? దేవుని కట్టడలు, దైవ మార్గాన్ని. శ్రమలో దేవునికి దూరం అవ్వలేదు, శ్రమలో దేవునికి దూరం చేసుకోలేదు, కానీ శ్రమ రాగా దేవుని దగ్గర అయ్యారు, శ్రమ రాగా దేవునికి అందుబాటులోకి వచ్చారు. దేవా, ఈ శ్రమ ఎందుకు వచ్చింది నాకు అని ప్రభు దగ్గర పరీక్షించుకున్నారు, ప్రభు దగ్గర పరిశీలన చేసుకున్నారండి వారు. అందుకే దేవుడు అన్నాడు, మోసే ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అలాగైతే ఈ మధ్యాహ్న వేళ మనం నమ్మకస్తులుగా బ్రతుకుదాం, అంతే, ఏమక్కర్లేదు. మనమిచ్చే వినండి, మన కానుక దేవుని లెక్కలోకి రాదు, కానీ మన నమ్మకత్వం దేవుని లెక్కలోకి వస్తుంది. దేవుని పని కొరకు కానికిస్తున్నాం, దేవుని పరిచయ కొరకై సహకరిస్తున్నాం తప్ప ఎన్నిటికంటే ముఖ్యంగా మన అంతరాత్మలో ఉన్న నమ్మకత్వాన్ని చూస్తాడు ప్రభు. ఈ కానుకలు అసలు దేవుడికి అక్కవలేదు. దేవుని పని జరగడానికి సేవకుల మా పోషణ కొరకు తప్ప దేవుని లెక్కలోకి పెద్దగే రావు. కానీ మనం నమ్మకస్తులు కావాలి. ఈ సంవత్సరం దేవుని కొరకు శ్రమ పడదాం, దేవుని కొరకు కష్టపడదాం, దేవుని కొరకు నమ్మకస్తులు కావాలి. అంతే మాట వల్ల దేవుని కొరకు నమ్మకస్తులుగా ఏ ఊర్లో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా నమ్మకంగా ఉంటే మెండైన దీవెనలు దేవునికి సమృద్ధిగా అనుగ్రహించును గాక. నమ్మకం. ఒకసారి ఆ మాట చదివి ప్రార్థన చేద్దాం. ఏబు గ్రంథంలోకి రండి, ఒక మాట చదువుతాను. 27వ అధ్యాయం అనుకోండి, ఏబు గ్రంథం 27వ అధ్యాయం, 27వ అధ్యాయము, ఏబు గ్రంథం 27వ అధ్యాయం. ఆ మాట చదివి ప్రార్థన చేసుకుందాం. 27వ అధ్యాయం నేను చదువుతున్న 5వ వచనం. మీరు చెప్పినది న్యాయమని నేను ఎంత మాత్రం ఒప్పుకొనను, మరణం వరకు ఏబు గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనం. మీరు చెప్పినది న్యాయమని నేను ఎంత మాత్రమును ఒప్పుకొనను, మరణం వరకు నేనేమాత్రము యథార్థతను విడువను అన్నాడండి. ఏబు ఒక పక్క అనారోగ్యత, భార్య నీ యథార్థత వదిలిపెట్టుంది, తనతో ఉన్న వాళ్ళు కూడా, తన స్నేహితులు కూడా అవమానకరంగా మాట్లాడుతున్నారు, తన బంధువులు కూడా ఏబుకు దూరం అయిపోయారు. దేవునికి సాతానుకు మధ్య జరిగిన సవాల్లో ఏబు ఇరుక్కుపోయాడు. కానీ అనారోగ్యతలో, అవమానాల్లో అంటాడు, నా నమ్మకత్వాన్ని, నా యథార్థతను మరణం వరకు నేను వదిలిపెట్టను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాట మన దగ్గర రావాలి. మరణం వరకు, ఒకవేళ మరణం నా దగ్గర నాకు వస్తే నేను మరణిస్తాను, మరణించేంత వరకు, చివరి శ్వాస వరకు నా యథార్థతను నేను వదిలిపెట్టను. నిజంగా ఎంత ఒక పక్క ఈ పుండ్లు గీక్కోవడానికి గోరు లేవు, ఈ గీక్కుందామంటే గోరు లేవు, చిల్ల పెంకు తీసుకొని గీక్కుండేవారు. మీకు విషయం తెలుసా, పుండులు వేసిన అనుకోని ఈగినప్పుడు సమ్మగా ఉండదు, గీకుతున్నప్పుడు సమ్మగా ఉండదు, వదిలిపెడితే కాసేపు పెద్ద పుండు అయిపోయింది. గీకుతున్నాం అనుకోండి, చిల్ల పెడితే ఎట్లుంటుంది, సమ్మగా ఉంటుంది, ఆ తర్వాత పుండు అయిపోయింది. మోసే జీవితంలో, ఏబు జీవితంలో చిల్ల పెంకుతో గీక్కొని ఎప్పుడు నిద్రపోతానండి, నిద్ర లేదు, ఏమీ లేదు అంటాడు. దేవా ఇందులో కూడా నీకు దూరం అయిపోయే అవకాశం నాకు ఇవ్వమాకయ్యా, నా యథార్థతను వదిలిపెట్టినయ్యా, మరణం వచ్చేంత వరకు, లేక నువ్వు వచ్చేంత వరకు, నేను ఒకవేళ లోకాన్ని విడిచేంత వరకు నేను యథార్థత వదిలిపెట్టినయ్యా. నిజంగా ఎంత సవాలండి మాట మనకి. అసలు యథార్థత నేను ఎంతవరకు, నా మరణం వచ్చేంత వరకు, నేను చచ్చిపోయేదాకా. ఒక్కోసారి మన విషయం ఎవరిని ఇబ్బంది కలిసారు,
నేను సచ్చరదాకా మర్చిపోయిన ఆ మాట గుర్తుందంటా అంట మనం. నువ్వు చేసిన అది నాకుందరో నా మనసులో ఉంది, సచ్చరదాకా నాకు గుర్తారో ఈటాడు గుర్తుపెట్టుకుంటాం. దేవుని వాక్యం చూడు ఎంత బాగుందో. అంటాడు, నా మరణం వరకు నేను నిన్ను యథార్థత వదిలిపెట్టనయ్యా. తర్వాత 6వ వచనం అక్కడ 6వ వచనం చూడండి, దాని వెంటనే ఏమున్నారు? నా నీతిని విడవక గట్టిగా పట్టుకొందును. నా నీతిని గట్టిగా పట్టుకుంటాను. నేను గట్టిగా పట్టుకుంటాను. నా యథార్థను గట్టిగా పట్టుకుంటాను. ఇంత వేదన, ఇంత జబ్బు ఉన్నా పర్వాలేదు, ఇంత చచ్చిపోతాను అవసరమైతే నా యథార్థతను, నా నీతిని నేను వదిలిపెట్టను, గట్టిగా పట్టుకుంటాను. అయితే ఏం జరిగింది? 42వ అధ్యాయం ఏం జరిగింది మరి అంటే చూడండి ఏం జరిగిందో. 42వ అధ్యాయము 12వ చదువుతున్నాం. యెహోవా ఏబును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించెను. తన యథార్థతను బట్టి, తన నీతిని బట్టి దేవుడు మెచ్చి, దేవుడు చూసి మొదటిగా ఆశీర్వదించిన దానికంటే రెండంతలుగా ఏబును దేవుడు ఆశీర్వదించలేదా అమ్మ? ఆశీర్వదించలేదా? రెండంతలుగా. అంతగా ఎంత ఉందన్నమాట. అక్కడ మాట చదువుదామా? ఏమన్నా చదువుదాం. 12వ వచనం, 42వ అధ్యాయం 12వ వచనం. యెహోవా ఏబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించను. అతనికి 14,000 గొర్రెలు, 6,000 ఒంటెలు, 1000 జతల ఎడ్లు, 1000 ఆడుగాడిదలు కలిగెను. చూశారండి? అంటే మొదటిగా దీవించిన దానికంటే అధికముగా దీవించాడు. ఒకటే ఆ బాధలో, ఆ దుఃఖంలో, ఆ కన్నీటిలో, ఆ అనారోగ్యతలో ఒక బాధ ఉన్నప్పటికీ బయటపడక, నమ్మకత్వాన్ని వదిలిపెట్టక, ఆ తర్వాత యథార్థత వదిలిపెట్టక, నీతిని వదిలిపెట్టక ఆయన సాగాడండి. ఓ మాట చెప్పనండి, బాగలేనప్పుడు ఎవరు రాలే, బాగైనాక వాళ్ళ అక్కలు ఉంగరాలు తెచ్చారు. మీకు అర్థమైందా? బాగలేనప్పుడు ఒక గీరుకుంటుంటే ఒరే అబ్బాయి బాగున్నావరా ఎవరు అనలే. బాగా రెండంతలుగా దీవించబడుతుందో ఒరే ఏమో బాగున్నారా అని అందరూ ఉంగరాలు తెచ్చి పెట్టారట. అప్పుడేమయ్యారు? ఏమడుగుతాడో అది మా మీద పడుద్దేమని, ఏమి సమాధానం చెప్పాలో వాడి దగ్గరికి, ఆ జబ్బు మనకు వచ్చుద్దేమని అందరూ దూరం అయిపోయారు. బాగా రెండంతలుగా దీవించబడిన తర్వాత అందరూ బంగారు ఉంగరాలు పెట్టి ఎవరా బాగున్నవారా, బాగున్నావు అని అప్పుడు బలకరించారు. కానీ ఆ బాధలో, ఆ దుఃఖంలో, ఆ కన్నీటిలో దేవుడు ఏబును వదిలిపెట్టలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక మాట అంటాడు, ఈ శరీరము క్షీణించిపోయినా నా కళ్ళతో నా దేవుని చూస్తానండి. ఈ శరీరము బాధొచ్చి, ఈ శరీరము కుళ్ళిపోయి క్షీణించిపోవచ్చు, కానీ నా నేత్రాలతో ఒకరోజు నా దేవుడు చూస్తాను. శరీరము కృషించిపోవచ్చు, శరీరము ఆ వేదన గురవచ్చు, అంత పాడవచ్చు, కానీ నా నేత్రాలతో నా ప్రభువును ఒకరోజు చూస్తానన్నాడని. అసలు ఏబు బాధల్లో రాసిన మాటలు మామూలుగా లేవండి. సైన్స్కు అందని మాటలు రాశాడండి. నేడు మన కళ్ళ ముందు తవ్వుతున్న టన్నల్స్ బైబిల్లో ఏబు గ్రంథంలో మాటే. సూర్య నక్షత్రాలు ఎవరు సృజించారో ఏబు గ్రంథమే ఆధారం. భూమి గుండ్రంగా ఉంది, ఏబు గ్రంథంలో ఉంది. లైట్ ఎవరు కనుగొన్నారు, ఏబు గ్రంథంలో ఉంది. విమానం ఎవరు కనుగొన్నారు, ఎట్ట కనుగొన్నారు, ఏబు గ్రంథం చదువుకోనే. నిజంగా ఆ బాధల్లో, దుఃఖములో దేవుని కొరకుండగా దేవుడే మాట్లాడి ఏబు ద్వారా రాయించాడు ఏబు గ్రంథాన్ని. ఈ మధ్యాహ్నం మోషే నమ్మకస్తుడు, దేవుని ప్రజలతో బాధైన పడతాను. కానీ అంటే లోకస్తులతో ఉండే కంటే, లోకస్తులతో సంబరం చేసే కంటే, లోకస్తులతో గంతులు వేసే కంటే దేవుని పిల్లలతో శ్రమైన నాకు సంతోషమే అన్నాడు. ఏబు జీవితంలో భార్య నీ యథార్థ వదిలిపెట్టవా అంది. కానీ దేవుడు ఏమంటాడు, నా యథార్థ చచ్చిపోదాకా వదిలిపెట్టను. అలాగైతే మధ్యాహ్నం యథార్థవంతులుగా దేవుడు పుట్టించాడు. మన యథార్థత ఎన్నడూ విడిచిపెట్టకుండా బ్రతకదా.
యథార్థంగా బ్రతుకుదాం, నీతిగా బ్రతుకుదాం, నమ్మకం బ్రతుకుదాం. దేవుని చేత రెండంతులు దేవుని పొందాం. దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. తల నుంచి ప్రార్థన చేద్దాం. తల వంచిన ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, మోకరిద్దాం. ఒక్క నిమిషం మోకరిద్దాం. ప్లీజ్ మోకరిద్దాం. ఒక్క నిమిషం. తల్లి, అక్క, అమ్మ, దేవుని మందిరానికి వచ్చావు, దేవుని మాటలు విన్నావు. భార్య భర్తల మధ్య యథార్థత, దేవుని సంఘములోని యథార్థత. ఏ ఉద్దేశంతో దేవుని మందిరం తీసుకొచ్చా నిన్ను? ఏ ఉద్దేశంతో దేవుడి సంఘంలోకి తోడుకొచ్చా నిన్ను? ఏ ఉద్దేశంతో చెప్పండి. కానీ దేవునికి నీ పట్ల ప్రణాళిక ఉంది. కానీ నువ్వే దేవునికి దూరం అవుతున్నావు. పలుసార్లు ఆరాధన విషయంలో, ప్రార్థన విషయంలో, భక్తి విషయంలో, దేవునికి నమ్మకంగా ఉండవలసిన విషయాల్లో నమ్మకం ఉండలేక దేవునికి దూరం అయిపోతా ఉన్నా కదా. అలాగైతే మధ్యాహ్నం నేను ప్రార్థన చేస్తున్నాను. ఎక్కడ ఓడిపోతున్నావో, ఎక్కడ బలహీన పడుతున్నావో అవి నువ్వు సరిచేసుకొని దిద్దుకుంటే ఈ నూతన సంవత్సరం ఆశీర్వాదాలు నీ కుటుంబానికి రెండంతలుగా దేవుడు దయచేస్తాడు. లోకస్తులతో సంబరాలు చేసే కంటే, లోకస్తులతో వ్యవహారాలు చేసే కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం నీ కుటుంబానికి మేలు. నీతిమంతులను కొట్టుడు నాకు ఆశీర్వాదం అన్నాడు కదా ఆయన. ఒకవేళ గద్దించవచ్చు, నీతో ఉన్నవారు ఎందుకు అలా ఉన్నావని గద్దించవచ్చు, నీ క్షేమం కోరే. ప్రార్థన చేస్తున్నాను. మన నీతికి ఆధారమైన దేవుడి మధ్యాహ్నం మనతో మాట్లాడాడు. వదలకుండా యథార్థ పట్టుకుందాం. ఎంతో కాలం భూమిలో ఉండం మనం. నీ యథార్థత, నీ నమ్మకత్వాన్ని, నీ నీతిని పట్టుకోగట్టిగా దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు, గొప్ప చేస్తాడు. మహిమ కలిగిన మా పరలోకపు తండ్రి, మహోన్నతుడైన ప్రభువా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్నం వేళ మీ సన్నిధిలో ఉన్నాం. మా ప్రియులు కొంతమంది అవసరపడి రాలేకపోయారు. మీ ముందు నిలుచున్నాం. కనికరం గల ప్రభువా, మోసే జీవితం మేము చూసాం, ఏబు జీవితాన్ని మేము చూసాం. వారికంటే మేము రాజరిక వాళ్ళము కూడా కాదు, వారికంటే శ్రమలు అనుభవించడం కూడా కాదు. చిన్న వాటికి బలహీనపడి నమ్మకత్వాన్ని కోల్పోతున్నాం. దేవా, మమ్మల్ని క్షమించి ఈ సంవత్సరమైనా మీ కోర ఫలించినట్టుగా చేయండి. కొచ్చల కోట నుంచి మా ప్రియులు, అటు ఇటుకల బట్టి నుంచి మా ప్రియులు యాసన్న గారి వారి కుటుంబాలు వచ్చారు. కనికరించి దీవించండి ప్రభువా. ఆరాధన విషయంలో ఇంకా నమ్మని వారు నమ్మునట్టుగా ప్రేరేపించమని, నమ్ముకున్న వారు స్థిరపరచమని, పరలోక సంబంధులుగా భూమి మీద బ్రతుకున్నట్టుగా చేయమని మరొకసారి మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటాం. ఇచ్చిన ఒక్కొక్కరు మీ ఆత్మచేత, వాక్యం చేత దీవించి పంపని, సరిచేయమని. ఈ సంవత్సరం అంతా మీ బలమైన అభివృద్ధిని, ఆశీర్వాదం ప్రతి కుటుంబం అనుభవించినట్టుగా చేయమని, అనురగత పాలుమాలక ప్రతి సంవత్సరం నుంచి మీరే గొప్ప విడుదల కలిగించి, ఆరోగ్యము క్షమ కలిగించి ప్రతి కుటుంబాన్ని హెచ్చించి గొప్ప చేయమని, కొంచెం కూడా జరుగుతున్న పరిచయం దీవించమని, అక్కడ ఆటంకాలు ఉన్నాయి అయినా నమ్మకంగా సాగుతుండగా కృపదయించమని, గంగుపల్లి సంవత్సరం పరిచయం చేయాలి, మమ్మల్ని వాడుకొని మై పొందమని, ముందున్న సమయాన్ని మా కుటుంబాలకు, మా దేశానికి మీరు ఆశీర్వాదకరంగా మలిచి దీవించమని, మహాగరుడు, మహోన్నతుడు, మా ప్రాణిపీరుడు, పునరుద్ధరణైన మేలు చేయగలిగిన, ఆశీర్వదించగలిగిన యేసు క్రీస్తుని బట్టి స్తోత్రము చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. తని అయిన దేవుని దయ, ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సదా మన కుటుంబాలకు తోడే నడిపించి అభివృద్ధి చేయునుగాక.